తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె అయితే చాలా వరకు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దాదాపుగా 2-3 రోజుల నుంచి ఈ సమ్మె అనేది కొనసాగుతుంది. సో ప్రస్తుతం మనమైతే జేబీఎస్ ఏదైతే బస్ స్టాప్ ఉందో బస్ స్టాప్ వద్ద ఉన్నామో ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బస్సులన్నీ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ నమోదవడం అయితే మనం చూసుకోవచ్చు. దాదాపుగా ఇవన్నీ కూడా చాలా వరకు అన్ని బస్ డిపో అంటే ఏదైతే బస్ స్టాండ్ ఉందో అవి లోపల మాత్రమే ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు అక్కడే కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఇక్కడ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆల్సో వరకు ప్రయాణికులు కూడా చాలా ఎక్కువగా కిక్కిరిసి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఆటోలో ఉన్నవారు కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మనం ఒక్కసారి ఆ ఆర్టీసీ బస్సు లోపలికి వెళ్ళి ఒక్కసారి డ్రైవర్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మనం ఒక్కసారి చూసుకోవచ్చు. సో ఒక్కసారి బస్సులోకి వెళ్దాము. బస్సు మొత్తం కూడా నిల్లు, ఎందుకంటే సమ్మె కాబట్టి ఇదంతా కూడా చాలా వరకు మొత్తం ఎక్కడ ఖాళీ అవుతున్న పరిస్థితి. అండ్ ఆల్సో మనం ఒక్కసారి డ్రైవర్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న నమస్తే, ఏంది అసలు బస్సు అంతా కూడా ఖాళీ ఉంది, సమ్మె ఇంకా ఆగేటట్లేదు. మరి అక్కడ మంది అక్కడ పాయింట్ మీద ఎక్కుతారు. 2 బండ్లు ఉన్నాయని ఇక్కడ పెట్టిన వాళ్ళు లంచ్ చేస్తారు. అన్ని బండ్లు ఒకసారి అవుతాయి. పబ్లిక్ అంతా ఒక్కసారి పోవాలంటే పబ్లిక్ ఇట్లా మనం సేవ చేయడానికో వచ్చినాం. ఇప్పుడు బస్సు 10 నిమిషాలు గ్యాప్ ఉంటే పబ్లిక్ అందరు వెళ్ళిపోతారు. అన్ని బండ్లు ఒకసారి పోతే పబ్లిక్ అనేది ఒకసారి ఖాళీగా పోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బస్సులు నడిపిస్తున్నాం అండి. ఇది ఆర్టీసీకి లీజుకి నడుస్తాయి. ఈ ప్రైవేట్ బస్సులు టెండర్లు వేసుకొని బస్సులు ఆర్టీసీలో అద్దెకి పెట్టుకుంటారు. ఈ బస్సులు నడుస్తున్నాయి. అద్దెకి నడిచే బస్సులు అన్నీ నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్గా వచ్చిండ్రా? మేము ప్రైవేట్, నేను డిపార్ట్మెంట్కి లీజుకి నడుస్తాయి. ఇవి డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంటే డీజిల్ వస్తే డిపార్ట్మెంటే బిల్ ఇస్తుంది. ఇప్పుడు ఒక ఎంగేజ్ లాగా అన్నట్టు ఎంగేజ్ లాగా ఆర్టీసీకి లీజుకి నడుస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే కరెక్ట్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి బిల్లు లేక వాళ్ళు నిరసన చేస్తారు. మరి మీకు ఇస్తారని ఎట్లా అనుకుంటున్నారు? మాకు నెలకు గవర్నమెంట్ బిల్ ఇస్తే మా స్టేట్లో ఓనర్స్ జీతం ఇస్తారు, మాకు ఇస్తారు, శాలరీ ఇస్తారు. అంటే ఇట్లా సమ్మె కొనసాగుతుంది కదా, మరి ఎవరు కూడా లేరు, ఎట్లా మరి? పాయింట్ మీద అక్కడ సైడ్కి ఎక్కరు, అక్కడ పాయింట్ మీద అక్కడ ఎక్కుతారు జనాలు. అక్కడ వేస్తే ఇప్పుడు జనాలు ఎక్కుతారు, వెళ్ళిపోతాం. అంటే దీనివల్ల ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా మీకు? కండక్టర్ లేకపోతే మధ్యలో డోర్ మధ్యలో డోర్ ఉన్నప్పుడు మనం ముందు చూసుకుంటూ పోతే వాళ్ళు ఉరుకొచ్చి ఎక్కుతుంటే ఇబ్బంది కదా. బస్ స్టాప్ల దగ్గర ఆపి దిగితేనేమో మాకు ఏ ప్లాంట్ ప్రాబ్లం ఉండదు. మా కండక్టర్ లేదు, మధ్యలో డోర్ ముంగట డోర్ ఉంటేనేమో అంత ఇబ్బంది ఉండదు. మధ్యలో డోర్ కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే సుమారుగా ఎంతమంది ఎక్కుతున్నారు? సుమారుగా ఉప్పల్ రింగ్ రోడ్కి వెళ్తే ఫుల్ అవుతుంది. 70-80 ఇక 100 మంది ఇట్లా టచ్ అవుతారు ఒక ట్రిప్లో. అందరిని తీసుకొస్తున్నాం. షామీర్పేట నుండి వస్తున్నాము, వర్ధనపేటకి వెళ్ళాలి. ఒకవేళ ఇటు నుండి బస్సులు ఉంటే వెళ్దామని వచ్చినాము. అంటే బస్సులు లేవు కదా, మరి ఎట్లా? బస్సులు లేకుంటే ఏదో ట్రై, కాకపోతే ఇక ట్రైన్ కన్నా వెళ్ళాలని అనుకుంటున్నాం. బస్సు లేకపోతే ఏదో ఇబ్బంది పడాలి కదా, తప్పదు కదా, అలాగని. అంటే ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మరి మీరు? ఇక గవర్నమెంట్ వాళ్ళు అట్లా చేస్తారు, మనుషులను ఇంత ఇబ్బంది పెడతాను. రేవంత్ రెడ్డి వచ్చాడు, ఇంత ఇబ్బందిలో పెడతాడు. అంటే కేసీఆర్ పెట్టలేదా? కేసీఆర్ ఇంత ఇబ్బంది అయితే పెట్టలేదు జనానికి, అన్ని విధాలుగా సౌకర్యం ఇచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి చాలా ఏంటి రైతు బంధు, రైతు భరోసా ఇవన్నీ బంద్ చేసిండు. విధవరాన్లకు పెన్షన్ పెంచుతానన్నాడు, అది కూడా పెంచలేదు. అదే 2000 ఇస్తాడు. ఆయన ఏం చేసిండు అని ఫ్రీ బస్ పెట్టిండు కదా, ఫ్రీ బస్, ఒక మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండు. ఉచిత కరెంటు 200 యూనిట్లు మాత్రమే ఇచ్చిండు. అంతకంటే ఇంకేం ఇచ్చిండండి? అంతకంటే రేట్లు పెంచుకుంటూనే వస్తూ ఉన్నాడు. ఏ దాన్ని చూసినా ఇదే ఇబ్బంది ఉన్నది. ఎటు చూసినా గ్యాస్ అయింది, ఇంకా ఇబ్బంది అయిపోతారు. గ్యాస్ లేని వాళ్ళు మంచి కట్టెలు ఉన్నప్పుడే బాగుండే, కట్టెలు వద్దని అంటింటికి గ్యాసులు పెట్టించారు. గ్యాస్ తోటి ఇప్పుడు మొత్తం గ్యాస్ బంద్ చేసి ఎంత కష్టమవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓకే, సో మీరు చెప్పండి అబ్బా, ఏడికి పోతున్నారు? మరి బస్సు లేదు కదా, ఎట్లా పోతావు మరి? ఏదో ఇబ్బందులు పడిపోవాలి కదా. చెప్పండి అక్క, అసలు బస్సులు సమ్మె నడుస్తుంది, ఎట్లా పోతారు మరి? ఈ రోజు అయితే బస్సుల గురించి ప్రైవేట్ డ్రైవర్లను పెట్టిండ్రట, మరి ఏంటి అసలు? మస్తు ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకు, జనాభాకు, అందరికి, గర్ల్స్కి బాయ్స్కి బస్సుల గురించి మస్తు ఇబ్బంది పెడుతుండ్రు గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందని అంటే మరి ఎట్లా? ఆర్టీసీ కార్మికులకు ఏమైనా చేయాలా? ఏం కాదు, ఈ బస్సులో రిలీజ్ చేస్తే చాలు, ఏం లేదు. వాళ్ళకు మస్తు ఇబ్బంది అవుతుంది గర్ల్స్కి బాయ్స్కి, అంతే. అంటే ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా? ఫ్రీ బస్సే ఉన్నప్పుడే, ఫ్రీ లేకున్నా అప్పుడే మంచిగా లేకుండే, ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడే ఇంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఫ్రీ ఏమొద్దు, టికెట్ పెట్టాలి అంతే. అంటే ఎవరి ప్రభుత్వం బాగుంది అనుకుంటారు? కేసీఆర్ దా, రేవంత్ రెడ్డి? ఇటు చెప్పరాదు, అటు చెప్పరాదు. ఎందుకు అట్లా?
కాంగ్రెస్ నడుతుంది ఇప్పుడు నడవని అట్లనే. కానీ హరీష్ రావు ఎట్లా చేసిండు ఆయన కూడా అట్లనే చేయాలి అందరికి. ఏం చేసిండు హరీష్ రావు? హరీష్ రావు మస్తు చేసిండు పేదలకు ఉన్నోళ్ళకు, కేసీఆర్ అట్లా. ఓకేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.